వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. పురాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాస గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వేద పురాణ వాంగ్మయాల్లో కామధేనువు అనేటువంటి ఒక పదం మనకు కనబడుతూ ఉంటుంది. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఈ మూడింటి గురించి శాస్త్రాల్లో వర్ణన ఉన్నది. ఈ మూడు కూడా క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించిన ఒక దివ్య వస్తువులు. ఇవి దేవతలకు మాత్రమే లభించాయి. ఈ మూడింటికున్న లక్షణం ఏంటంటే మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఇందులో కల్ప వృక్షము అంటే సంకల్పించిన వాటిని వెంటనే ప్రసాదించేది కనుక దాని పేరు కల్పవృక్షము. కామధేనువు కోరిన వాటిని మనకి పిదికి ఇస్తుంది. ఒక ఆవు నుంచి పాలు ఎలా మనం పొందగలమో అదేవిధంగా దేని ద్వారా కోరిన వాటిని మనం పొందుతామో దానికి కూడా కామధేనువు అని పేరు. ఇక చింతామణి అంటే చింతన చేసిన వాటిని ఇచ్చేది చింతామణి. ఈ మూడు నిజానికి ఒకే ఒక్క భావంతో కనబడుతున్నప్పటికీ కూడా కించిత్ భేదాలున్నాయి. సంకల్పము, కామము, చింతన మూడు చెప్పారు ఇక్కడ. అంటే సంకల్పించేది సంకల్పం, కోరుకునేది కామం, అదేవిధంగా చింతన చేసేది ఏదో కావాలని నిరంతరం చింతన చేస్తే వచ్చేదేదో అది చింతామణి. ఇలా మూడింటికి ఉన్నటువంటి కించిత్ భేదాల ద్వారా ఈ మూడింటికున్న ప్రత్యేక లక్షణాలు కనబడుతున్నాయి. ఇందులో కామధేనువు గురించి కొంచెం ప్రస్తావన మనం చేద్దాం. కామధేనువు అనే మాట వేదశాస్త్రాల్లో పలు పర్యాయాల్లో వాడబడుతున్నది. అయితే ఇవి దేవతలకు మాత్రమే లభ్యమవుతున్నాయి అని మనం అనుకుంటాం. కానీ భూమి యందు లభ్యమవుతున్న కామధేనువులు ఏమిటి, ఇవి మనం తెలుసుకోవాలి. మనకు దొరికేవేంటో తెలుసుకోవాలి కదా. అయితే కామధేనువు గురించి ప్రస్తావన మనకి భగవద్గీతలో కనబడుతుంది. అదేవిధంగా ఇతిహాస పురాణ కావ్యాల్లో కూడా కనబడతాయి. వీటన్నిటికీ మూలం మాత్రం వేదమే. వేదము చెప్పినటువంటి కామధేనువు అనేటువంటి అంశాన్ని మనం ఋషివాక్యాల ద్వారా గమనిద్దాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నటువంటి వాక్యం ఏషవోస్త్విష్ట కామధుక్. ఇక్కడ కామధుక్ శబ్దం కనబడుతుంది. కామధుక్ అంటే కామధేనువు అనే అర్థం. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్ అని చెప్పారు. అంటే యజ్ఞము ద్వారా మానవులు దేవతలను ఉపాసన చేస్తారు, లేదా భావిస్తారు, ఆరాధిస్తారు. అప్పుడు ఆ దేవతలు ఆ యజ్ఞమును సంతోషించి ఆ యజ్ఞమును ఆచరించినటువంటి వారికి కావలసినవన్నీ ఇస్తారు. అంటే కావలసినవన్నీ ఇచ్చేది ఎవరు? దేవతలు అనడానికి లేదు, యజ్ఞము అని అర్థం. కానీ యజ్ఞము ద్వారా కావలసింది పొందుతున్నాం కనుక యజ్ఞమే కామధుక్ అంటే యజ్ఞమే కామధేనువు. ఈ యజ్ఞాన్ని మనం ఆచరించినట్లయితే భూమి యందే మనం కామధేనువు పొందినట్లు. ఏది కావాలంటే దాన్ని ఇవ్వగలిగే శక్తి యజ్ఞానుకున్నది. అయితే శ్రద్ధతో చేసిన యజ్ఞానికి కామధేను లక్షణం ఉంటుంది. ఇక్కడ శ్రద్ధ అంటే ఆస్తికతాభావం. ఇది నన్ను తరింపజేస్తుంది అనేటువంటి విశ్వాసంతో యజ్ఞాన్ని ఆచరిస్తే అదే కామధేను వలె మనల్ని కాపాడుతుంది, అందులో సందేహం లేదు. అందుకే మహానుభావుడైన కృష్ణ పరమాత్మ యజ్ఞాన్ని కామధేనువుతో పోల్చాడు. కనుక మనకు లభించే కామధేను ఏమిటి? యజ్ఞము అని స్పష్టమవుతున్నది. యజ్ఞం అనగానే త్యాగపూర్వకమైన కర్మ అని అర్థం. అంతేగాని ప్రతిసారి అగ్నిహోత్రంలో నెయ్యి వేయడం మాత్రమే యజ్ఞం అనుకోవడానికి లేదు. అది కూడా ఒక యజ్ఞ విశేషం మాత్రమే. ఏ సత్కర్మ చేసినా అది భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు, నిస్వార్థంగా చేసినప్పుడు, త్యాగపూర్వకంగా చేసినప్పుడు అది యజ్ఞమవుతున్నది. ఆ యజ్ఞానికి దేవతలు సంతోషించి ఆ సత్కర్మ చేసిన వారిని అనుగ్రహిస్తారు. కనుక యజ్ఞమే కామధేనువు అని చెప్పబడుతున్నది. రెండవ కామధేనువు ఏమిటి అంటే వాక్కుని కామధేనువని వేదమే వర్ణించింది. ధేనుర్వాక్ అస్మానుపసుష్ఠుతైతు అని. అంటే వాక్ అనే ధేనువు మనల్ని అన్ని విధాలుగా పుష్టిపరచుగాక, అనుగ్రహించుగాక అని అర్థం చూపిస్తున్నారు ఇక్కడ. ఈ వాక్కును ధేనువుగా చెప్పడంలో అద్భుతమైన భావాలున్నాయి. అయితే ఏ వాక్కు ధేనువు అవుతుంది అంటే ఏ మాట మనకి కోరిన వాటిని ఇవ్వగలదో ఆ మాటని కామధేనువు అనాలి. అలాంటి వాక్కు ఏదు అంటే సంస్కరింపబడిన వాక్కే కామధేనువు. సంస్కరింపబడిన అంటే శుద్ధమైన హృదయంతోనూ, శుద్ధమైన సంకల్పంతోనూ, శుద్ధమైన ఉచ్చారణతోనూ, దివ్యత్వంతోనూ కూడిన వాక్కు మాత్రమే కామధేనువు అవుతుంది. అలాంటి వాక్కు ఏది అంటే వేదవాక్కే కామధేనువు. అందుకే వేద మంత్రములు కామధేను స్వరూపాలు. వేదములు ఏవైనా ఇవ్వగలవు, వేదం ఇవ్వలేనిదేమీ లేదు. అందుకే వేదమే గొప్ప కామధేనువు. అసలు వాక్కుని కామధేను వర్ణించారు కనుకనే మంత్రశాస్త్రాలు కూడా ధేను సరస్వతి అని ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రంలో చెప్పబడుతుంది సరస్వతీదేవిని ధేనువుగా చూపించారు. ఇక్కడ సరస్వతీదేవి అంటే ఎవరు? వాక్కే. అందుకు వాగ్దేవతయే ధేనువు. వాక్కు దేన్నైనా ఇస్తుంది. ఉదాహరణకి మంత్రజపం చేసి కొంతమంది వారు అనుకున్నవి పొందుతూ ఉంటారు. ఒక మంత్రం వాక్కేగా, అది కామధేను అవుతుంది.
అలాగే లోకంలో కూడా ఏదైనా పని సాధించాలి అంటే చక్కని మాటలతో వివరణ చేసి ఆ మాటలతో అవతల వారిని తృప్తిపరిచి మనం ఏంటి కోరుకుంటున్నామో ఏమి చెప్పదలుచుకున్నామో మన హృదయం ఏమిటో వాక్కు ద్వారా చెప్తే వారు మనకు కావలసినవి ఇస్తున్నారు. ఇలా ఆలోచించిన వాక్కుని ధేనువుగా చూడడం కనబడుతున్నది. అందుకు వాక్కుని ధేనువుగా చూసి అయితే మంచి మాటే కామధేనువు అని తెలుసుకోవాలి. మంచి మాట కోరినివిస్తూ ఉంటుంది, చెడ్డ మాట దుష్ఫలితాలను ఇస్తుంది. అదే మంచి మాట కామధేనువు. మంచి మాటల్లో మంచి మాటలు వేదవాక్యములు, పురాణ వాక్యాలు, ఋషివాక్యాలే. అందుకే అవే కామధేనువులు. అవి మనకు కావలసినవి ఇస్తాయి, మనల్ని పుష్టిగా ఉంచుతాయి, ఇహము పరము ప్రసాదిస్తాయి. గనక యజ్ఞము కామధేనువు, వాక్కు కామధేనువు అని తెలుసుకుని ఆ రెండిటికి నమస్కరిస్తూ స్వస్తి. పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. శ్రియ క్షీరధరా గావః పాలయన్నవసినో హరే నందసూనో సముత్తిష్ఠేత్యుక్తాం గోదాం నమామ్యహం. ధనుర్మాసంలో వ్రత స్వీకారం చేసినటువంటి ఈ గోదాంబిక, ఆమె యొక్క సఖులు నందసూనుని యొక్క ఆ గృహానికి చేరుకున్న తర్వాత ఆయనను ఉద్దేశించి ఇలా చెప్తున్నారు. శ్రియ క్షీరధరాగావః. గోవులన్నీ కూడా సంపత్స్వరూపములు, సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణులు గోవులనేటువంటి ఆ సమస్త గోసమూహము కూడా. అలాగే క్షీరధరాహ, క్షీరము లేనటువంటి వట్టిపోయినటువంటి గోవులు కాదు, పుష్కలంగా అనంతంగా క్షీర నిధుల్ని ప్రసాదించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ధేనువులు. అటువంటి ధేనువుల్ని పాలయన్, పరిపాలిస్తున్నటువంటి వాడవై, ఆ ధేనువులను రక్షిస్తూ ఉన్నటువంటి వాడవై, లోకానికి ధేనురక్షలో గోరక్షలో ఉండేటువంటి ఆ పరమ ఉద్దేశ్యం ఏదైతే ఉన్నదో దాన్ని తెలియపరుస్తూ ఉన్నటువంటి వాడివై, అవసీనః, మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తున్నావయ్యా హే హరే. నందసూనో సముత్తిష్ఠ, అటువంటి నందపుత్రుడైనటువంటి హే శ్రీకృష్ణ పరమాత్మ, నీవు కూడా మేలుకోవలసింది. అంటే ఇక్కడ మనం ఈ ప్రతినిత్యం జరిగేటువంటి గోదాంబిక పాసుర స్థుతులు ఏవైతే ఉన్నాయో వీటిలో రెండు అంశాలను మనం గమనించవచ్చు. ప్రతినిత్యం కూడా తన యొక్క సమవ్రతులైనటువంటి ఆ సఖులందరినీ మేలుకొల్పింది. అంటే భక్తుల యొక్క మనస్సులో భక్తిని జాగృతం చేస్తున్నది. ఆ పైన స్థుతిలో పరమాత్మను జాగృతం చేసేటువంటి విధానం కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. మరెవరో భక్తుల్ని, మరి మిగిలినటువంటి లోకాలని మాత్రమే అనుగ్రహించేటువంటి ఆయన దృష్టిని మరల్చి తమ ఉపాసన వైపు, తమ భక్తి వైపు, తమ అర్చన విధి వైపు ఆకర్షించుకోగలిగినటువంటి భక్తి కావాలి ప్రతి భక్తుడికి కూడా. ఆ విషయాన్ని ఇవిడ చెప్తున్నది. కనుక హే కృష్ణ, నీవు లేవవలసినటువంటి సమయం ఆసన్నమైంది, నీవు మమ్మల్ని పరిపాలించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని కృష్ణునికి నివేదిస్తున్నది అనమాట. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. భక్తిలో ఉండేటువంటి రెండో అంశం పరమాత్మని కూడా మన వైపు మరల్చుకోవడం అనేటువంటిది. అది ఈ శ్లోకంలో మనకు కనబడుతున్నది అనమాట. ధనుర్మాసంలో మనం గ్రహించదగినటువంటి విశేషాల్లో ఇది ఒకటి. పుష్యమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈ రోజు జనవరి 9వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో పుష్యమాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి, చిత్రా నక్షత్రం, మంగళవారం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి. తిథి అష్టమి కనుక మనం దుర్గాంబికాదేవిని పూజించుకోవచ్చు. అదేవిధంగా మనకు మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి కవచాదులను పఠించుకోవటం, కుజ సంబంధమైనటువంటి అర్చన చేయడం, కుజ సంబంధమైనటువంటి స్తోత్రాలను చేసుకోవడం, జపాలను చేసుకోవడం అనేటువంటిది మనకు మంచిదన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. తిరుమలగిరిలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ఇప్పుడు చూద్దాం. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ
कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशरात् सुराराध आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः आकाशरात् सुराराध आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गलमाजानिरीश्वरः पालयेन् मामकं कर्म साफल्यं नः प्रयच्छतु सर्वत्र सर्वकालेषु मङ्गलमाजानिरीश्वरः पालयेन् मामकं कर्म साफल्यं नः प्रयच्छतु ययेतद्वज्रकवचमभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः इति मार्कण्डेयकृत वेङ्कटेश्वर वज्रकवचं सम्पूर्णम्। ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.